కలిగిన గాక. కూడి వచ్చిన సంఘ బిడ్డలకి అందరికీ యేసు ప్రభు పేరట వందనాలు. దేవునికి స్తోత్రం. 2 కొరింథీ పత్రిక నుండి మనము నేర్చుకున్నాం. 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 7, 8 వాక్యము 9 వాక్యం కూడా చదివి. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషంగా ఉన్నందున నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తం నాకు శరీరములో ఒక ముళ్ళు, నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తం నన్ను నలగగొట్టటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకుంటేని. పౌలు గారు ముమ్మారు దేవుడి సన్నిధిలో ఏం చేస్తున్నారు? వేడుకున్నారంటే ప్రార్థన చేస్తున్నారు. ముమ్మారు ప్రార్థన చేసుకున్నారు. దేవునికి స్తోత్రం. ఈ అధ్యాయములు 3 పరలోకమని రాయబడింది. 2 ముమ్మారు ప్రార్థన చేశారు. అంటే పోయిన వారే నేను చెప్పారు అంటే క్రీస్తులు ఒక మనిషి, అది నేను చెప్పాను. పౌలు పత్రికలు 8 విధములు ఉన్న మనిషి ఉంది. అది మనము ఎర్ర సముద్రంలో బైబిల్ క్లాస్లో చెప్తున్నారండి. కానీ ఒకసారి కూడా చెప్పి నేను వాక్యంలోనికి వెళ్తున్నాను. మొదటి మనిషి అదెవరంటే ఆదము. 1 కొరింథీ పత్రిక 15:45 రాయబడింది. మొదటి మనిషి ఎవరండి? ఆదము. రెండవది ప్రకృతి సంబంధమైన మనిషి. అది ఎక్కడ ఉంది? 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 14వ వాక్యం. మూడవది మనం నేర్చుకుంటే పాత మనుషులు, ఓల్డ్ మ్యాన్, ఆ పురాతన మనిషి. అది ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 24, 25. అదే రోమా పత్రికలో 6వ అధ్యాయం ఉంది. అదేవిధంగా కొత్త మనిషి, అది ఎక్కడ ఉండే? ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 15వ వాక్యం. 5వది శరీర సంబంధమైన మనిషి, అది 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయంలో ఉంది. 4, 6 ఆత్మ సంబంధమైన మనిషి, అది 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 15వ వాక్యం ఉంది. 7వది రెండవ మనిషి ఎవరంటే అది యేసుక్రీస్తే. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 47వ వాక్యం. రెండవ మనిషి. 8 మనుషులు అంటే ద మ్యాన్ ఆఫ్ ద గాడ్, దైవజనుడా. అది 1 తిమోథెయుసు పత్రిక 6వ అధ్యాయము 11వ వాక్యం. దేవుడి చిత్తం అయితే మన సంఘములు కూడా అదే మెల్లమెల్లగా చెప్తున్నారు. నేను ఇక్కడ చదివిన వాక్యములు ప్రార్థన, ముమ్మారు ప్రార్థన చేశారు. దేవునికి స్తోత్రం. పౌలు గారు ప్రార్థన గురించి ఒకసారి చెప్పిన తర్వాత నేను ముందుకు వెళ్తున్నాను. పౌలు గారు ప్రార్థన చేసినది అపోస్తల కార్యము 9వ అధ్యాయము 16వ వాక్యంలో 11వ వాక్యం నుండి చూడండి. 11వ వాక్యములో అతడు ప్రభువా ఇదిగో నేనున్నాననెను. అందుకు ప్రభువు నీవు లేచి నిన్నను తనబడిన వీధికి వెళ్ళి యూదా అను వారి ఇంట తర్సరువాడైన సౌలు అని వారి కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. పౌలు గారు మారు మనసు పొందిన దినము నుండి ప్రార్థన ప్రారంభించేది. స్తోత్రం. ఎప్పటి నుండి అండి? మారు మనసు పొందిన అంటే దేవుడు బిడ్డలు కూడా మారు మనసు పొందిన దినము నుండి ఏం చేయాలి? ప్రార్థన చెయ్యాలి. స్తోత్రం చెప్పండి. అలాగే చెయ్యొచ్చా? ఈ వేదనలు, కష్టములు, దుఃఖములు అన్ని వచ్చినప్పుడు ప్రార్థన రాదు. అది మనకే, దైవజనుడికి, దేవుని బిడ్డలకి అలాగ కాదు. 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 23 నుండి 27 వరకు చదవాలి. చదవడానికి లేదు. 23 నుండి చూడండి. మాట్లాడుతున్నాను నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకున మరి విశేషంగా ప్రయాసపడి తిని మరి అనేక పర్యాయములు జలసాలలో ఉంటిని. స్పీడ్కి వెళ్ళిపోతాం. అపరిమితముగా దెబ్బలు తింటిని. అనేక మార్లు ప్రాణాపాయములు. ఏది నీకున్నారో అది నీ పొందుకో.
యోధుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని. 3 మారు బెత్తములతో కొట్టబడి తిని, ఒక్కసారి రాళ్లతో కొట్టబడి తిని, 3 మారు ఓడ పగిలి శ్రమ పడి తిని, ఒక రాత్రి పగండు సముద్రంలో గడిపి తిని, అనేక పర్యాయములు ప్రయాణములలోను ప్రజల వాదనను అంటే 27 వరకు 27వ వాక్యం ప్రయాసముతోను కష్టములతోను తరచుగా జాగారములతోను ఆకలి దప్పులతోను తరచుగా ఉపవాసం. సరే అండి, అక్కడ చెప్పొద్దండి ఆకలి దప్పులతో అంటే తెలుగులో. ఇంగ్లీష్ బయలు అంటే అనేక సార్లు ఫాస్టింగ్ చేశారండి. ఎప్పుడు ఎన్నెన్ని శ్రమ వచ్చిందో ఆ శ్రమలు ప్రార్థన ఆపలేదు, ఏం చేయలేదు. ఈ పగడి నేను చెప్పినది, నీకు శ్రమ పెరిగినప్పుడు ప్రార్థన ఆపకూడదు. నీ దేవుడు సన్నిధి చేయాలి. అనేక సారి ప్రార్థన ఎప్పటి జరుగుతుంది, ఓడ బద్దలవుతుంది, అనేక శ్రమలు వస్తుంది, కరువులు వస్తుంది, నొప్పి వస్తుంది, దెబ్బలతో కొట్టుతుంది. అటువంటి సమయంలో ప్రార్థన ఆపదు. అవును కదా, మన అటువంటి సమయంలో ఏమవుతున్నారు, ఎందుకు ప్రార్థన అనగా ఆపకూడదు. పౌలు గారికి ఇదన్నీ శ్రమలు అన్నీ కలిగినప్పుడు ఆ వ్యక్తి ఏం చేయలేదు, ప్రార్థన చేశారు. ఈ రోజు నేను సంఘ బిడ్డలకి చెప్తున్నానంటే, నీకు వేదన కష్టములు దుఃఖములు వచ్చినప్పుడు ఆపదు. ఆహారం మానండి, స్నానం చేయడం మానండి, బయటికి వెళ్ళడం మానండి, ప్రార్థన మానకూడదు. అర్థం తెలిసిన వారు ఉంటే నీ చెప్పున్నావా, నేను ప్రార్థన మానకూడదు. కొందరు ఇప్పటికి కూడా ప్రార్థన మానేస్తున్నారు, చెయ్యొద్దండి. ఇది పెరిగినప్పుడు ఇది కూడా పెరగండి. ఏది ప్రార్థన ఫాస్టింగ్ పెరగండి, ప్రార్థన ఫాస్టింగ్ పెరగండి. స్తోత్రం. ఒక పక్క ఓడ బద్దలైంది, ఒక రాత్రి అంతా సముద్రం అని పడింది. అప్పుడు కూడా దేవా రక్షించమని చెప్పినప్పుడు చెయ్యి చాపి ఏం చేయాలి, కానీ ప్రార్థన మాత్రం స్తోత్రం కలిగింది. ఈ రోజు దేవుడి బిడ్డల ప్రార్థన ఆపకూడదండి. దేవుడి సన్నిధి పెరిగినాడండి, దేవుడి సన్నిధి కన్నీరు కాచండి, మరి విడుదల కలుగుతుంది. నేను చెప్పిన మాట ఏంటంటే, పౌరు గారి ప్రార్థన గురించి నేను చెప్పాను. స్తోత్రం. ఇంకా ఆయన ప్రార్థన చేయండి. స్తోత్రం. ఎలాగంటే ఎపిసి పత్రిక 1:6 ఎడతగగా ప్రార్థన. ఎడతగగా ఆయన అర్థం ఏంటండి, ఆపకుండా. అదో స్తోత్రం చెప్పండి. రెండవది ఎలాగ ప్రార్థన చేయాలి, మారు మనసు పొందిన దినములటి ఆపకుండా ప్రార్థన చెయ్య. సంఘం ఆపకుండా ప్రార్థన చెయ్య. బెన్యామీను ఎందుకు ఇశ్రాయేలు ప్రజలకి శపించినప్పుడు ఆడి మీదకి శాపం ఎందుకు రాలే? ఆడి గుడారము నుండి 24 గంటలు ధూమ పైకి ఎగురుతున్నది. ఎగురుతున్నది స్తోత్రం కలిగింది కాదు. ధూమ పైకి ఎగిరితే స్తోత్రం శాపం తగలదు. ఈరోజు దేవుడి సంఘమా, నీ ఇంటి నుండి ధూమ పైకి ఎగరండి. ప్రార్థన అయిన ధూమ పైకి ఎగిరినప్పుడు నీ తల మీదకి వచ్చిన శాపం మాత్రం ఆశీర్వాదంగా మార్చడానికి ప్రార్థనకి శక్తి ఉంది. మరణం మారిపోతావా? మరణం మారుతుందా? మారుతుంది. హిజ్కియావు ప్రార్థన చేసి ఉండగా ఆయన చచ్చిపోతానని ఎవరు వచ్చి చెప్పారు? ప్రవక్త వచ్చి అంటే అబద్ధం. ఇది నిజం, చెప్పినది జరిగినది. దేవుడు పంపించిన వ్యక్తి వచ్చి చచ్చిపోతుంది. ఆ మాట వినినప్పుడు హిజ్కియా ఏం చేశారు? భయపడి దేవుడి సరి ప్రార్థన స్టార్ట్ చేసినప్పుడు ఆయుష్ పుట్టించినట్టుగా మారలేని విషయం మారుతుంది. ప్రార్థన వలన మారుతుంది. ఈరోజు ప్రార్థన చేయడానికి నీ సిద్ధంగా ఉంటే మారలేని సమస్యలు మారుతుంది. మారలేని మరణం మారుతుంది.
అవమానములు ఒక్కడి మీదగా ఒక్కడి మీద రకరకాల సమస్యలు రావడం కారణము ఈ విశ్వాసములు నిన్ను తొలగిపోవడానికి సాతాను నీ మీదకి పడేసినప్పుడు ప్రార్థన అయిన ధూమం పైకి ఎత్తే శాపముల ఆశీర్వాదంగా మారటే ఈ గుడార లోపల జరగదు. అందుకే నేను చెప్పిన మాట ఏమంటే ఏం చేయాలి? ప్రార్థన, పౌలు ప్రార్థన. స్తోత్రం. మూడవది పౌలు ప్రార్థన. నేను వస్తున్నారండి విషయం లోపలికి. ఇలాగ పౌలు ప్రార్థన చేసుకున్నారండి. మీరు చూడండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. 15వ వాక్యం, మొదటి పత్రిక 1:15 వాక్యం. ఎప్పుడు ప్రార్థన చేయాలి? స్తోత్రం. పౌలు గారు ప్రార్థన విన్నినప్పుడు అన్ని ఏం చేశారు? సంఘములు ఎవరు ఒకడొకడు నా కోసం ప్రార్థన చెయ్యమని చెప్పుతున్నప్పుడు ఆ విన్నినప్పుడు నీ ఏం చేయాలి? పౌలు చేసినట్టుగా నీ ప్రార్థన చెయ్యాలి. విన్నినప్పుడు నీ గురించి విన్నినప్పుడు ప్రార్థన చేస్తున్నారు. లోక మనుషులు నీ గురించి ఏం చెప్పుతున్నారని వింటున్నారో అది కాదు. పౌలు గారు సంఘం విషయం గురించి వింటున్నారు. ఈ సంఘంలో ఉన్న గురించి వింటున్నప్పుడు మీరు అనుకున్నారంటే దేవునికి స్తోత్రం. గలాతీ పత్రిక 5వ అధ్యాయము 20 వాక్యం నుండి కిందకి చదవండి. ఈ వాక్యానుసారం ఎంతమంది పరలోకం వెళ్తుందండి? నేను ఎవరికి హలో వెనకలు ఉన్నావు అర్థమైందని నేను చెప్పండి. ఇప్పుడు చదివిన వాక్యములు ఎన్ని విధములు అంటే 13 విధములు 16 విధములు ఉన్న అపరాధం ఉంది. ఇది లేనివాడు అందరి సోదరులు చెప్పండి. ఇది లేదు మీ బైబిల్ చదివింది ఏదో ముక్క పట్టుకొని అది కూడా చదవదండి సోదరు. బైబిల్కి కరెక్ట్ ఏదైనా అయిన దానిలోకి వస్తే రావాలి సోదరు. ఈ కొరింథీ సంఘములు ఉన్నవాడు అందరూ ఏమవుతున్నారు? రకరకాల స్వభావం ఉన్నవాడు. వారి గురించి పౌలు గారు ఏం చేస్తున్నారు? స్తోత్రం కలిగినగా. ఇది జరగకుండా మనం ఏం చేయాలి? కాదు, అది జరగకుండా 19 వాక్యములు ఉంది. గలాతీ పత్రిక 19 తర్వాత 25వ వాక్యం. ఆయన పైన 16వ వాక్యం కదా 17. ఆత్మ నేను చెప్పినదేమనగా ఆత్మానుసారంగా నడుచుకుని. ఒకటి ఆయన 25వ వాక్యం చూడండి. మనము ఆత్మను అనుసరించి ఇది మధ్యలో నీ ఉండే ఇది జరగద్దు. ఏది అది ఆత్మ అనుసరించి నడిస్తే ఇది చంద్రులు ఎలాగ దిగారు? కాలుతోని అని నాకు నీ చెప్తాను, అది నాకు తెలుసు. అక్కడ దిగాలంటే వారికి ఏముంది? అది దానికి ఒక డ్రెస్. ఆ డ్రెస్ లేకపోతే ఏమవుతుంది? దిగుతాను చచ్చిపోతాను, బయటికి రాదు. అది ఎందుకంటే అది ధరించిన కాబట్టి వారేం చేయలేదు. అదే పరిశుద్ధాత్మ దేవుడులు నీలోని దిగింది అనుకో, ఈ క్రియలన్నీ మీ మెల్లమెల్లగా మారిపోతుంది. స్తోత్రం కలిగిన పౌలు గారు ఆ సంఘం గురించి విన్నప్పుడు ఏం చేస్తున్నారు? ఆమె స్తోత్రం. కొందరు వింటారు, ప్రార్థన చేయడు. అది కాదండి, విన్నప్పుడు అన్ని ప్రార్థన చెయ్యాలి. స్తోత్రాలు చెప్పండి గట్టిగా. ఆ సంఘ బిడ్డల గురించి ఒక రకరకాల విషయం విన్నప్పుడు పౌలు గారు ఏం చేస్తున్నారు? ఆ ప్రార్థన. మనం ఏం చేశాం? స్తోత్రం. మన ప్రార్థన అప్పుడు విన్నప్పుడు ఎక్కువ చేయండి, వినలేనప్పుడు తక్కువ చేయండి. స్తోత్రం కలిగింది కదా. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. విన్నప్పుడు ప్రార్థన. సరే,
ఇంకా పౌలు గారి ప్రార్థన వినండి. 16-17 వాక్యం చూడమ్మా. ఎఫెసీ పత్రిక. పైన ఉండినట్టుగా జ్ఞాపకం చేసి అవును ఉందా? అవును ఉందా? ఉంది కదా. స్తోత్రం కనుక 16-17 వాక్యం ఉండినట్టుగా నేను అనుకున్నా. నా బైబిల్ అలాగే ఉంది. స్తోత్రం. 15 నుండి కిందకి చదివినట్టు మీకు అర్థం అవుతున్నారు. చేసి జ్ఞాపకం చేసి ప్రార్థన చేసుకున్నారండి. సోదరం ఒకటి మర్చిపోకూడదండి. వినినప్పుడు ప్రార్థన చేసుకున్నారు. నిన్ను జ్ఞాపకం చేసి జ్ఞాపకం అంటే గుర్తు చేసి ప్రార్థన అనే కొందరికి చేయాలి. స్తోత్రం. అల్లే కొందరు గుర్తు చేయలేకపోతారు. కొందరు ఏమవుతున్నారు? అవును కదా. యోసేపుకి ఏం చేయలేదు, గుర్తు చేయలేదు. ఎవరు? పానపాత్ర చదవండి. 40 అధ్యాయం చివరి వాక్యం 23 చూడండి. 40 అధ్యాయం 23 వాక్యం చూడండి. అయితే పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకం చేసుకొనగా అతనిని మర్చిపోయాడు. అది జ్ఞాపకము అంటే గుర్తు పెట్టకుండా గుర్తు పెట్టాలి. ఎప్పుడు అంటే ఆయన ఆ జైలు ఉన్నప్పుడు ఈయన కళ చూసినప్పుడు కళకి వ్యాఖ్యానించి చెప్పారు. ఆయన ప్రార్థన చేశారు. దాన్ని బట్టి ఈ పానపాత్రకారుడు ఏం చేయాలి? యోసేపు గుర్తు పెట్టాలి. కానీ ఏమైంది? గుర్తు పెట్టలేకపోయింది. స్తోత్రం కలిగింది. నేను చెప్పిన కొన్ని మందిని గుర్తు పెట్టలేకపోతున్నాను. నీవు గుర్తు పెట్టి ప్రార్థన చేయాలి. స్తోత్రం చెప్పాలి. ఈ రోజు రాయగల సంఘముడు ఎలాగ ప్రార్థన కొన్ని విషయంలో గుర్తు పెట్టి ప్రార్థన చెయ్యండి. అటుల ప్రార్థన అద్భుతం జరిగిన ప్రార్థన విడుదల కలిగిన గుర్తు పెట్టి ప్రార్థన చేయాలి. అదే సరి అయిన ప్రార్థన. అందరి కొరకు పౌలు ప్రార్థన చేశారు. అదేలాగా అందరి కొరకు ప్రార్థన చేయడం నాకు చెప్పండి. ఎలాగ అందరి కొరకు ప్రార్థన చెప్తాను. రాయుల సంఘ బిడ్డలకు అందరికి దేవుడు అలాగా అందరి కొరకు భూలోకంలో ఉన్న అందరి కొరకు ఏం చేయాలి? అలాగే నీ చెయ్యలేదు కదా. అలాగే అందరి కొరకు గుర్తుపెట్టి ప్రార్థన వేరే, జ్ఞాపకం చేసి నేను చెప్పిన మాట కరెక్ట్గా విన్నాను. గుర్తుపెట్టి చేయన ప్రార్థన వేరే, జ్ఞాపకం చేసి ప్రార్థన చేయన వేరే. అందరి వరకు ఇది నీ ప్రార్థనలు మొత్తం ఇది ఉండాలి. స్తోత్రగలిగిన భూమి ఈ భూలోకములున్న సముద్రం అందరి వరకు ప్రార్థన చేయాలి. ఈ రోజు రాజుల సంఘములుగా ప్రార్థన తగ్గి అలాగే ప్రార్థన చేసి ఉండగా ఈయన శరీరంలో ముళ్ళు మారడానికి కూడా ఆయన ఏం చేశారు? స్తోత్రం కలిగింది. ఎన్నిసార్లు ప్రార్థన చేశారు? 14 సంవత్సరం ప్రార్థన. స్తోత్రం కలిగింది. అక్కడ ముమ్మారని మారడానికి ముమ్మారు. స్తోత్రం కలిగింది. చెప్పండి గట్టిగా. నేను చెప్పిన మాట మరిచిపోకూడదండి. స్తోత్రం. ఈ ముళ్ళని అని చెప్పి ఆయన అర్థమైంది. పాటలందరూ ఆ ముళ్ళు ఎరకలు ఇప్పుడు కూడా తిరుగుతున్నాం. వదల్లా ఆ ముళ్ళు వెతుకుతున్నాం. బైబిల్ నేను ఎన్నిసార్లు వెతికారు, ఎన్ని పుస్తకాలు చూశారు. ఆడు చెప్పిన మాట వింటూ నా బుర్ర పాడైపోతుంది. ఈ ముళ్ళు గురించి చెప్తున్నారు. ఒకటి కళ్ళకి వ్యాధి, కొందరికి ఏం చెప్తారు ఫిక్స్ వచ్చిందట. అదేంటంటే కొందరు ఏం చెప్తున్నారు కన్ను కనిపించలేదట. ఈరోజు ఇలాగ రకలి నీకెందుకడ ఈ పనికి వెళ్ళిన వాడి పని ఎదుగుతుంది. పనికి వచ్చింది ముళ్ళు ఏదో ఒక ముళ్ళు అంటే అలాగే మనము అనుకోవాలండి. ఏంటంటే ఇతనికి ఎక్కువ దెబ్బలు ఏమైంది తినేది, ఎక్కువ దెబ్బలు తినేది వలన ఈయన శరీరం ఎప్పుడెప్పుడు ఏమవుతున్నారు. అదే కరెక్ట్ అండి. దేవునికి సత్తా. ఇది మారడానికి ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. కానీ ఏమవలేదు. స్తోత్రం. కొన్ని మారలేని కాబట్టి స్తోత్రం. కొన్ని విషయం మారలేని కాబట్టి దానికి మించిన కృప నీ మీదకి
కొన్ని మారలేకపోతే భయపడకూడదండి. నీ పాడకుండా నీ నశింపకుండా ఒక కృప నీ మీదకి దేవుడు కుమ్మరిస్తాడు. స్తోత్రం. నీ అల్లుని భయపడి ముళ్ళు దేవుడు నీకు ఇచ్చేది స్తోత్రం. స్తోత్రం స్తోత్రం కదా. అది దేవుడు మనకి ఇచ్చింది. అది ఇవ్వలేకపోతే నీ ఇక్కడ ఉండదు. నేను కూడా అనుకున్నాను, దేవా నాకెందుకు ఎక్కువ చదువు లేదు, చదువు ఉంటే పాస్టర్ అవుతుంది. చదువు తక్కువ ఆయన కాబట్టి ఆయన అర్థ పాస్టర్ గారు చెప్పిన కాబట్టి నేను చదవద్దు అంది. బాగా చదవండి పాస్టర్ గా సోదరు కలిగింది కొన్ని కూడా అనుకోండి, నాకెందుకు బాగా అందం లేదు. అందం ఇస్తే నీ ఇక్కడ ఉండదు. అందం తక్కువ అయినా కాబట్టి నీ ఇక్కడ కూర్చున్నారు. స్తోత్రం కలిగింది. నీకున్న బలహీనమైన బట్టి నీ అతిశయపడాలి. దేని బట్టి అతిశయపడాలి? నీకు మనకు కలిగిన బలహీన బట్టి ఏం చేయాలి? అందుకని నేను చెప్పినమాట, పౌలు గారు ప్రార్థన 3 సార్లు చేసింది. ఒకడు 3 సార్లు ఏసయ్యి తెలియలేదని చెప్పినప్పుడు పౌలు గారు 3 కొందరు అలాగే ఉందండి. ఇది ఎరగలేదని చెప్పారు పీతర్ గారు. పౌలు గారు ఏం చేశారు? 3 ఆమె రోగం కొరకు విడుదల కొరకు ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థనకి జవాబు కావాలా? కృప కావాలి. ఏది కావాలి? అంతేకాదు. కొందరికి వెంట ప్రార్థనకి ఏం కావాలి? జవాబు కృప చాలు మంది చెప్పండి. బలహీన గండిన పెంచిన కృప పౌలు గారు 5 ప్రార్థన ఎంతండి? ఎఫెసీ పత్రిక 2 స్థలములు అంటే 1 అధ్యాయములు 17 నుండి కిందకి ఉన్న వాక్యము 19 వరకు. 2 సార్లు ఏమంటే ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 14 నుండి 19 వరకు ఉన్న ప్రార్థన. ఫిలిప్పీ గ్రంథము 1 అధ్యాయము 3 నుండి 9 వరకున్న 11 వరకున్న వాక్యములు. అది పౌలు గారు 3వ ప్రార్థన. 4వ ప్రార్థన ఎక్కడ ఉందండి? దేవునికి స్తోత్రం కలిగినగా పౌలు గారు తెస్సలోనిక కొలొస్సే పత్రికలో ప్రార్థన చేసుకున్నారు. అది కొలొస్సే పత్రిక ఎక్కడంటే 8 నుండి 11 వరకు. 5వ ప్రార్థన 1 తెస్సలోనిక 1 అధ్యాయం 3 నుండి కిందకి పౌలు గారు ఈ 5 ప్రార్థన. నేను అక్కడికి వెళ్ళలేదంటే దేవునికి స్తోత్రం. 3 సార్లు పౌలు గారు ప్రార్థన చేశారని నాకు చెప్పారు. 2వది ఇంకా చెప్పడానికి వెళ్తుంది. యేసు ప్రభు కూడా 3 మార్లు ప్రార్థన చేశారు. స్తోత్రం కలిగినగా. యేసు ప్రభు కూడా ఏం చేశారు? దేనికోసం? ఆ గిన్నె తొలగించడానికి 3 ఏ గిన్నె? అదేంటి? అది మరణమైన గిన్నె మారడానికి దేవుడే చేసిండు. స్తోత్ర కలిగినగా. యేసుప్రభు దాని ముందుకు చెప్పారంటే నాకు ఇంకొక బాప్టిజం కూడా ఉందట. లోకసువార్త ఏంటి ఆ బాప్టిజం? మరణమైన బాప్టిజం. అలాగా ఉంది. చదివించి వినిపించలేదు. దేవుని బియ్యప్పి ఉంటుంది. అందుకని నేను సమయంలో ఎక్కువ తీసుకుని స్తోత్రం. యేసయ్య ప్రార్థన 3 మార్లు. స్తోత్ర కలిగినగా. యేసయ్య ప్రార్థన ఎన్ని మార్లు ప్రార్థన చేశారు? 3 మార్లు. చూడండి మత్తయి సువార్తకి రండి. యేసయ్య ప్రార్థన గురించి 26వ అధ్యాయము 36 నుండి కిందకి చదవండి. 36 నుండి. అంతటి యేసు కూడా గెత్సేమనే అనబడిన చోటికి వచ్చి నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి చెప్పండి. అంతట యేసు గదసమన తోటములకి వెళ్ళి స్తోత్రం చెప్పండి. మొదటి ఆదాము గదసమన తోటములు, అదే తోటములు గదసమన కాదు, అదే తోటములు పాపం చేసి ఓడిపోయారు. ఏం చేశారండి? మొదటి ఆదాము పాపం చేసి ఓడిపోయినప్పుడు కడబట్టి ఆదామైన యేసయ్య అలగంటి వంటి తోటములు ప్రార్థన చేసి ఏమైంది? స్తోత్రం చెప్పాలి. మొదటి ఆదాము పాపం చేసి తోటములకి ఓడిపోయినప్పుడు కడబట్టి ఆదామైన యేసయ్య అటువంటి తోటములు ప్రార్థన చేసి ఏమైంది? గెలిచారు.
ఆదాము పాపం చేసి చెట్టు వెనకలేమైంది. కడబుట్టి ఆదామైన యేసయ్య ప్రార్థన చేసిన కాబట్టి సిలువ వేసిన చెట్టు వెనక్కి వచ్చి యేసయ్య ముందుకు చెప్పిన అర్థం అవ్వలేదు. ఆ సిలువలో మరణించినప్పుడు అదొక చెట్టు అండి. ఆ చెట్టు ఇప్పుడు ఎక్కడ అయింది? ఈ రోజు మొదటి ఆదాము చెట్టుని దాగుండి పోయినప్పుడు ఏది శక్తి నిన్ను దాగుంటారో ఆ శక్తి నుండి ప్రార్థన నిన్ను బయటికి తీసుకొని వస్తారా? తెలిసిన వాడు గట్టిగా చెప్పండి. ప్రార్థన చేయన దేవుడి వీటిలో ఓడిపోదను. ప్రార్థన చేయన దేవుడి వీటిని కలిసండి. ఈ రోజు రెడీ అవ్వండి. బలహీన చూసుకొని నీ అగిలి చూడకుండా బలవంతుడని యేసయ్యని చూసి స్తోత్రం. నాకు ఇక్కడ సంతోషం కలిగింది. ఈ తోటం ఎక్కడ ఉండేది? ఇది గదసమన్. ఆ గదసమన్ ఎక్కడ ఉండేది? యెరూషలేము. అవును కదా? అవును. స్తోత్రం చెప్పండి. స్తోత్రం. 7 తోటములు యేసయ్య ఎలాగ ప్రార్థన చేశారు? యేసయ్య ఇలాగ ప్రార్థన చేయని అక్కడ ఉంది. ఎలాగ ప్రార్థన చేశారు? అదొక్క లూకా సువార్త, మత్తయి సువార్తలు ఎలాగ ప్రార్థన చేశారు? 3వ మారాడు ఏం చేశారు? తల కిందగా పడి పదం ఉంది అక్కడ. ఆమె కవన్న వేడు ప్రార్థించి ఎలాగ ప్రార్థన చేశారండి? దేవునికి స్తోత్రం కలిగిన గాక. నేల మీద పడి. అవును కదా? అక్కడ ఉంది కదా? స్తోత్రం కలిగిన గాక. ఎలాగ ప్రార్థన చేశారు చూడండి. సాగిలపడి అంటే కొందరు 39 వాక్యం. కొంత దూరం వెళ్ళి ఆమె సాగిలపడి ఎలాగ ప్రార్థన చేశారంటే? సాగిలపడి అంటే ప్రార్థన చేశారు. స్తోత్రం. అల్లెల్లి చెప్పండి గట్టిగా. అది ప్రార్థన చేసినప్పుడు అది రక్తము ఎలాగ వచ్చింది? లూకా సువార్త 22లో రక్తం సమట్టవలే వచ్చింది. స్తోత్రం చెప్పండి. లెలియా చెప్పండి. ఏది స్థలములు ఆయన రక్త చెమటలుగా పడిందో అదే స్థలములు రాజుడుగా ఉండి ఏలవాడ చేయడానికి తిరిగి నీ ఎక్కడ కన్నీరు కాచి నీ కన్నీరు పడిందో అదే స్థలములు దేవుడు నిన్ను రాజుడుగా మార్చరా. యెరూషలేములో కన్నీరు కాసి సాగిల పడిపోయి అక్కడే ఆయన సింహాసనంలో కూర్చి అంటే నీ ప్రార్థన చేయి ఆపద్దు. ఇప్పుడు చూసి కన్నీరు పడిన చోటను చూసి నీకు ఆపద్దు. అదే చోట నిన్ను పైకెక్కిన చోట, అదే చోటని ఏలవారిగైన చోట. అందుకని యేసు ప్రభు చెప్పారు కదా శిష్యుడికి, మీరు ఇక్కడి నుండి వెళ్ళిపోకుండా యెరూషలేములో కూర్చి ప్రార్థన. ఎందుకు? పరిశుద్ధాత్మ నీ మీదకి స్తోత్రం. ఎందుకు పరిశుద్ధాత్మ అక్కడ దిగలేదు? యెరూషలేము వేరే ఎక్కడ చోటకి దిగలేదు. బైబిల్ చదువుకున్నప్పుడు ఉల్టా చిందించండి. ఎందుకు పరిశుద్ధాత్మ అక్కడ దిగారు? కాదు 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 కాదు. అదే తన శిష్యులు ఆ యెరూషలేములో యేసయ్యను పట్టుకున్నప్పుడు శిష్యులందరూ ఏం చేసిన స్థలం విడిచిపెట్టి పారిపోయింది. ఆ స్థలం విడిచిపెట్టి ఏమైంది? నీ ఎక్కడ పారిపోయారో అక్కడ నిన్ను బలపరచడానికి పరిశుద్ధాత్మ శక్తి దిగినగలవు. యేసునామమున రాయగల సంఘ బిడ్డలకి ఈరోజు తెలియవలసిన మాట ఏమంటే నీ ఎక్కడ పారిపోయారో అక్కడ నేను నిలబడాలి. అక్కడే అభిషేకమైన ఆత్మశక్తి దిగాలి. ఎక్కడికి పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేయలేదు, దిగలేదండి. దేవుడికి స్తోత్రం కలిగింది. గట్టిగా స్తోత్రం. యెరూషలేములో ఆ
గెత్సేమనే తోటలో ఉన్న ప్రార్థన ఒకసారి జ్ఞాపకం చేయాలి. స్తోత్రం. ఒకసారి 36వ వాక్యం నుండి చూడండి. మత్తయి సువార్త 27. అంతటా యేసు వారితో కూడా గెత్సేమనే అనబడిన చోటికి వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చోమని చెప్పారు. ఓకే. తర్వాత పేతురును జెబెదాయి ఇద్దరు కుమారులను వెంట పెట్టుకొని పోయి ముఖపడుటకును చిత్తాక్రాంతుడగుటకును మొదలు పెట్టెను. అప్పుడు యేసు, మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది, మీరెక్కడ నిలిచి నాతో కూడా మెలుపుగా ఉండుడని వారితో చెప్పి కొంత దూరము వెళ్ళి సాగిలపడి. ఈ ప్రార్థన చూడండి, యేసయ్య ప్రార్థన చూడండి. ఫస్ట్ సాగిలపడి అదే సరే యేసయ్య ప్రార్థన చూడండి. ఫస్ట్ శిష్యులకి చెప్పారు, మీరు ఇక్కడ ఎంతమందులు? 36వ వాక్యం. నాకు తెలియాలి, స్తోత్రం కలిగింది. నాకు మీరు అది అర్థం తెలియాలి. 36వ వాక్యం. అంతటా యేసు వారితో కూడా గెత్సేమనే అనబడిన చోటికి వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చుండని ఇక్కడ శిష్యులకి చెప్పారు. ఆ తర్వాత పేతురును జెబెదయి ఇద్దరు కుమారులను వెంట పెట్టుకొని పోయి ఉండండి. ఫస్ట్ ఎంత మందికి చెప్పారు? ఎంతమంది? 8 మంది. ఓకేనా? 8 మంది. ముగ్గురికి తీసుకొని వచ్చారు. 12 మంది కాదు శిష్యులు. 12 మంది, 8 మంది అక్కడ ఉంది. ఇంకా నలుగురు, ముగ్గురు, పీతరు, యోహాను గారు, యాకోబు. అవును కదా? అప్పుడు 3వ సెక్షన్, 4వ సెక్షన్ యేసు, 2వ సెక్షన్, 4వ సెక్షన్ లో యేసు మాత్రం ముందుకెళ్ళారు. అవును కదా? ప్రార్థన చూడండి. ఫస్ట్ 8, 2, 3, 4, 1. అర్థమైందా లేదా? ప్రత్యక్ష గుడారం చూడండి, అది కరెక్ట్. ఫస్ట్ ఏమండి అక్కడ 8, రెండవది ముగ్గురు, అక్కడ ముగ్గురే ఉంది. స్తోత్రం. 4 మందాసం మాత్రం మేము చెప్పాలి. ఇప్పుడు ఒక్కడెక్కడ వెళ్ళిపోయారు. అది ఆయనకి అమ్మడానికి అది కదా, ఆయనకి 70 శాతం. ఈ 8 మంది ప్రార్థన, ముగ్గురు ప్రార్థన, ఒక్కడు వేసిన డబ్బు. ఆ కాలంలో ఎలాగ ఉంటాయి, ఈ కాలంలో ఎలాగ ఉండిన వాడు ఉన్నారండి. స్తోత్రం. ఆమె యేసు లేకపోతే నాకేం కావాలి? స్తోత్రం కదా. యేసు లేకపోతే డబ్బు కావాలి. ఆడికి ఆ డబ్బుతో ఏదైనా ఉపకారం అయిందా? అపకారం అయింది. ఆ డబ్బు ఆయనకి. యేసు లేకుండా నీ సంపాదించిన డబ్బు నీకు ఉపకారం ఆకుండా యేసు లేకుండా సంపాదించిన డబ్బు నీకు ఉపకారం కాకుండా ఏమవుతుంది? అపకారం అయింది. స్తోత్రాలు. అందరూ తెలిసిన వారు గట్టిగా ఆ డబ్బుతో సంపాదించిన డబ్బులతోనే ఆడేం తెచ్చి వచ్చారు? ఉరి తీసుకోవడానికి ఆ తాడు కూడా పడికి రాదు. ఆ తాడు కూడా ఏమైంది? తెగిపోయి. అందుకనే డబ్బు కంటే ముఖ్యము యేసయ్య. ఇప్పుడు నీ చెప్పుతున్నారే, ముందుకు నీ చెప్పరు. ఎన్నిసార్లు ప్రార్థన చర్చకి వెళ్తున్న స్థితి మారలేదు, కానీ స్థితి మారలేకపోతే నీ బాగుంటాం. ఎందుకంటే యేసయ్య ఉంది కాబట్టి. యేసయ్య లేకుండా నీ ఏది సంపాదించిన కాదు, అది శాశ్వతం కాదు. సలోమోను చెప్పిన ఒక మాట చెప్పచ్చు. సలోమోను చెప్పిన కదా ఏంటంటే, కొంచెం ఆహారం ఉండే డబ్బు కంటే కొంచెం ఆహారం ఉండే స్తోత్రం. 100 డబ్బు ఎక్కువ ఉంటే అదే చాలు, నిద్ర రాదు తల్లి. స్తోత్రం కలిగిన అంటే చెప్పండి గట్టిగా. స్తోత్రం చెప్పాలి. ఈ 8 మందికి అక్కడ కూర్చోబెట్టారు. సమయం చూసుకొని చెప్తున్నారు. 8 మందికి అక్కడ కూర్చోబెట్టారు. వారు ఏం చేశారు? వారు కూడా కునుకారు. యేసు ఏం చేయలేదు. అవును కదా? మీరు కూడా, నేను కూడా మన కొరకు ప్రార్థన చెయ్యమని మన తోటి విశ్వాస చెప్పి విన్ని మనము కూడా ఏం చేస్తున్నాం?
కునుకుతున్న చెప్తారు కదా, మెరుకుగా ఉండి కునుకుతున్నారు. అలాగే స్తోత్రం కలిగింది. అయ్యారు అమ్మగారు సంగమా నా కోసం ప్రార్థన చేయమని చెప్పినప్పుడు ఇదే కలిగిన వేదన. అవును కదా, 1200 శిష్యులు యేసయ్య తోడు ఎల్లప్పుడూ తిరిగిన వాడు. అటువంటి వాడు ప్రార్థన చేయలేకపోతే నేను మెల్లగా చెప్తాను, నీ గుండెకి తగలడానికి స్తోత్రం. అక్కడ స్పీడ్కి చెప్పడానికి ఇష్టం పుట్టుతున్నారు. అవును కదా, మనకు అవసరమైన వాడు ప్రార్థన చేయలేకపోతే ఎలాగ వస్తుంది? కష్టమా? అవసరం ఉన్నవాడు మన కొరకు ప్రార్థన చేయలేకపోతే ఎంత వేదన కలుగుతున్నారు కదా, చాలా వేదన కలుగుతున్నారు. ఆది అవసరమైన 1200 శిష్యులు యేసయ్య తోడుగా ఉండినప్పుడు స్తోత్రం స్తోత్రం. 8 మంది ఏం చేయలేదు. ఈ ముగ్గురు కూడా అందుకని అడిగి తీసుకొని వెళ్ళిపోయేమో. స్తోత్రం కలిగి ఈ ముగ్గురికి 3 సెలవులు చూడగలుగుతాను. 3 అది విస్తరించడానికి సమయం లేదు. ఒకటి ఎక్కడికి వెళ్ళండి, యాయిరోస్ ఇంటికి వెళ్ళినప్పుడు ఈ ముగ్గురికి తీసుకొని వెళ్ళాడు. స్తోత్రం చెప్పాలి, స్తోత్రం కదా. అందుకని పీతరు గారు ఏదైనా తల కిందకని నన్ను ఏం చేయమని చెప్పారు. సరే, అందుకని పీతరే యాకోబు మెడతో చూపించారు. స్తోత్రం. యాకోబు ఉంది కదా, స్తోత్రం. హెరోదాము వచ్చినప్పుడు తల ఏం చేశారు? ఎందుకంటే మరణం భయం లేదు. యాయిరోసుని బిడ్డకి లేపిన దేవుడు నన్ను కూడా ప్రార్థనలు కనబడిన దేవుడు ఈ ముగ్గురు సమయం అయింది. 2-3 నిమిషాలు ఉంది. ఈ ముగ్గురు పీతరు, యోహన్న, యాకోబు ముగ్గురు ఏం చేస్తున్నారు? కొనుక్కుతున్నారు. ముగ్గురు ఏం చేస్తున్నారు? యేసు మార్కొసు వార్తలో 14 చదవద్దండి, నేను చెప్పుకోలేదు, సమయం లేదు. 14వ అధ్యాయంలో ఎవరి పేరు పెట్టి పిలిచారు? యాకోబు ఉంది, యోహన్న గారు ఉంది. ఏం చేయలేదు? ఎందుకు పిలవలే? అది నాకు అర్థమైంది. నేనే చదువుకొని ఇచ్చాను. ఎందుకు పీతరుకు పిలిచింది? యోహన్నాను పీతరు, యాకోబు ఏం చేయాలి? అంటే ముగ్గురికి పిలవాలి కదా, వీడికి మాత్రం ఎందుకు పిలిచిన కారణం ఏమంటే కారణం ఉంది. అందరూ అడిగారు, యేసు నేను ఎవరని మీరు చెప్పుతున్నారని శిష్యులకు అడిగినప్పుడు పీతరు గారు మాత్రం లేచి అని చెప్పి, నువ్వు జీవం కలిగిన కుమారుడు అది చెప్పిన వెంటనే దేవుడు ఏం చెప్పారు? కాదు అది లేదు, నీ ఏం చేయాలి? ఇది చెప్పిన వెంటనే దేవుడు ఏం చెప్పారండి? పరలోకములను తాళపు నీ చేతికి నేను ఇస్తామని. ఏమిచ్చారండి? అందుకే దేవుడు పిలిచాడు. ఎందుకు పిలిచాడు? నీ ఇంటికి పిల్లలు ఎన్నున్నారు, తాళం ఎవరు చేస్తున్నాడు? ఆడికే పిలుస్తాడు. పిల్లలకి ఒకరు వేరే ఉన్నవాడికి ఎవరికి? ఎందుకు ఆడికి పీతరు గారికి పిలిచారు? ఏదైనా అధికారం నీ చేతికి దేవుడు ఇచ్చి ఉంటే దేవుడు నిన్ను పట్టుకున్నా. వేరే ఎవరికి పిలవదు, వేరే ఎవరు ప్రార్థన చేయలేకపోతే పర్లేదు. అధికారం చెందిన వాడు ఉంటే నీలకి ప్రార్థన చేయలేదు. అధికారం చెందిన దేవుడు వెంటనే మామూలుగా పూజకూడదు, ప్రార్థన చెయ్యాలి. సోదరం చెప్పండి, సోదరం కదా. అది గారి ఉంటుంది. మనకేం ఉండకూడదు, ఇలాగ ప్రార్థన ఏముండకూడదు. అనుమానం ఏముండకూడదు. ఏంటి అనుమానం అంటే? కొందరికి మొత్తం అనుమానం, ప్రార్థనకి మాత్రం కాదు. ఈ ఆహారం తినొచ్చా? ఈ ఆహారం నీకు అనుమానం. ఆడెందుకు తాళం తిప్పారు? నేను వెళ్ళకుండా
ఈ మొత్తం పోతుంది, ఈ ప్రార్థన మొత్తం పోతుంది. ఏది కొందరికి ఏమవుతుంది? సమయం అయింది తల్లి, ఏడవుతుంది అనుమానం. సందేహం కొంచెం, ఆ సందేహం కంటే అనుమానం. ఈ ప్రార్థన మొత్తం కూర సూపర్ పట్ట కూర చేసిన ఉప్పు ఎక్కువ, దానివల్ల ఏమైంది తెలియలేకపోతున్నారు. అలాగే నీ ప్రార్థన సూపర్ ఉంది కానీ ఈ అనుమానం ఎక్కువ ఉంది కాబట్టి అది మొత్తం పోయింది. ప్రయాసప్రదం అయిపోతుంది సోదరు. కొందరికి అదే ఏమండి అది పోండి, అదొక అదొక సోదరు సోదరం చేసి తినరా, సోదరం చేసేది సోదరం కలిగింది కాదు. ఆ ఒక్క సోదరం నా దెయ్యం కట్టిపోయింది. హల్లెలూయా అని చెప్పండి. దాన్ని లైవ్కి వెళ్తున్నాను అందుకని మొత్తం చెప్పడానికి. సోదరం కలిగింది హల్లెలూయా చెప్పండి. అందుకని అనుమానం ఒకరొకరి మీద సోదరం కలిగింది. నీ కన్ను నిన్ను చూడడానికి నా కన్ను నన్ను చూడొచ్చా? కావాలంటే అప్పారసరి కాదు, లేకపోతే అర్థం కాదు. నన్ను చూడాలంటే నిన్ను చూడలేదు కన్నుతో వేరే మనిషిని ఎలాగ చూస్తా. నిన్ను చూడలేని కన్నుతోని అది గుడ్డి సమయం పోతున్నా చెప్పడానికి మనసులో ఉప్పు ఉంటున్నది. సోదరం కలిగింది. నేను చెప్పిన మాట అంటే ప్రార్థన ఏమనకూడదు, అనుమానం. అందుకని యేసు పీతరుని పిలిస్తే పీతరు గారు నీ ఏం చేయాలి? లేచి నా తోడుగా ఏం చేయాలి? అప్పుడు కూడా పీతరు గారు ఏం చేశారు? రెండవది శిక్ష. మూడవది ఒంటరి ప్రార్థన. ఏ ప్రార్థన? ఏ ప్రార్థన? అక్షర చర్చిలో ఒక అమ్మ ఉంది. అయ్యారు చెప్పిన ప్రార్థన చెయ్యమని చెప్తే వీడు స్టార్ట్ చేసేది ఆపరు. 15 నిమిషాలు 20 నిమిషాలు నేను కన్ను విప్పిలుగా కూర్చొని. కొందరికి ఈ ఒంటరిగా సరిగా ప్రార్థన చేయలేని వాడు ఇంటిలో చేయరు. ఇక్కడ నుంచి వైజాగ్ వరకు గుంపులు ప్రార్థన ఎలాగ చెయ్యాలంటే తెలియదు. ఇంటిలో ప్రార్థన ఏదో గుంపులు తక్కువ ప్రార్థన కలిగినగా అలాగే చెప్పండి. అంటే ఒంటరి ప్రార్థన ఎంతమందికి ఉంది? అదే స్తోత్రం. ఏంటండి? ఒంటరి తినడం కాదు, కొందరికి అదే మెయిన్. ఇంటిలు తినరు, వేరే 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 ఇల్లు తినడం. ఏంటంటే మీకందరికి లేదు కదా స్తోత్రం. కొందరు ఏమవుతున్న గుంపులు అంటే వేరే హోటల్కి వెళ్ళి ఒంటరికి తింటే ఇష్టం. దేవునికి స్తోత్రం కలిగి అలాగే కదండి. ఒంటరి ప్రార్థనకి పవర్ ఉంది. స్తోత్రం. యేసు ప్రభు అక్కడికి ఆ తోటానికి వెళ్ళి ఏం చేశారు? ఒంటరిగా ఏం చేశారు? ప్రార్థన చేశారు. ఏ ప్రార్థన చేశారు? ఏకాంత ప్రార్థన. ఏం చెప్పారు? ఏం చెప్పారు? ప్రభువా దేవా ఈ గిన్నె ఇది శిష్యులందరూ కూడి ఈ మాట వింటే ఎలాగ చెప్తుంది అండి బయటికి వచ్చి. అది యాయిరోసు కూతురికి లేపారు, నాదరికి లేపారు. ఇప్పుడు ఈయన ఇది ఉట్టినేట్రా బాబు, ఇది చెప్పిన మొత్తం ఉత్తునే అని చెప్పుకొని తిరుగుతున్నారు. అందుకని ఒంటరి ప్రార్థన నీ హృదయం, ఒంటరి ప్రార్థన నీ స్టోరీ మొత్తం ఎవరికి చెప్పొచ్చు? నీ అమ్మ దగ్గరికి వెళ్ళి నేను ఇప్పుడు బాగుంటానని చెప్పు. అమ్మ నిన్ను మొత్తం చూసింది. నీ అమ్మ నిన్ను అలాగే దేవుడు నిన్ను మొత్తం చూసి అక్కడే లేదండి ఓపెన్ ఏది దాచిపెట్టడానికి ఏమి లేక మొత్తం మనమే అక్కడ నిలబడినప్పుడే మొత్తం దిగంబరిగా నిలబడుతున్నారు. స్తోత్రం కలిగిన గాక. ఒంటరి ప్రార్థన ఎవరు వినకూడదు. ఒంటరి ప్రార్థన మాత్రం ఎవరు ఏం చేయకూడదు. వింటే ఏమవుతుంది? బయటికి వెళ్ళి మొత్తం చెప్తుంది.
బయటికి వెళ్ళి. అందుకని యేసు ప్రభు ఏం చేశారు? నేను ఒంటరిగా ప్రార్థన చేసినట్టుగా నీ కూడా ఒంటరిగా ప్రార్థన చెయ్యాలి. ఎన్నిసారి? ముమ్మారు. ఈ రోజు దేవుడు అది మెసేజ్ ఉంది. పవన్ గారు ముమ్మారు ప్రార్థన చేసినప్పుడు ఏ స్వరం విన్నారు? నా కృమ. యేసు ప్రభు ముమ్మారు ప్రార్థన చేయమంటే ఏడు విన్నారు. ఆయనకి బలపరచడానికి ఎవరు దిగి వచ్చారు? హలో, వాక్యములు సరిగా విన్ని స్తోత్రం. పౌలు గారికి ఏం అవసరం? బలహీన దగ్గర మారడానికి ఏం కావాలి? కృప కావాలి. యేసయ్యకి కృప అక్కర్లే. ఏం కావాలి? మరణం భరించడానికి కావాలి. అయ్యంటే ఈ రోజు కొన్ని విడుదల జరగట్లేదు. కొందరి ప్రార్థనకి రకరకాల విడుదల ఈ రోజు జరగబోతున్నారు. కొందరికి కృప అయితే కొందరికి బలపరచన అదిగా మారగలగలగా మర్యాద కావాలి కాదు. ఈ రోజు నేను వాక్యం చెప్పినప్పుడు కొందరికి కృప చాలు, కొందరికి ఇక్కడ కూర్చున్న కృప వద్దు. ఇప్పుడు నాకు బలం కావాలి. నా పరిస్థితి బాగలేదు, నా జీవితం తారుమారుతున్నాను. కాదురా, ప్రార్థనలో ఒకరు దిగి వస్తారా? దేవదూతలు దిగి వస్తారు నిన్ను బలపరచడానికి, నిన్ను శక్తిపరచడానికి. దేవదూతలు ఈరోజు ఇక్కడ ఎక్కడ కూర్చున్నారు? కొందరికి ప్రార్థన చేయడానికి దేవుడు హెచ్చరిక చేస్తాడు. కొందరికి మెలుకుగా ఉండి ప్రార్థన చేయడానికి హెచ్చరిక. కొందరికి దేవుడు ఏం చెప్పుతున్నారంటే, నీకు ఈ ముళ్ళు మారలే, నీకు కృప అవసరం. కొందరికి ఏమవుతున్నారు? ఏ గెలగాయలు చచ్చిపోతే చాలు, బాగుండి మనసు కలవరపడి నిలబడి భరించలేకపోతున్నారు. అనుకున్నారు, ప్రార్థన చేస్తున్నారు. ఈ రోజు దేవుడు నీతో మాట్లాడుతున్నారు. దేవదూతలు దిగట ఈ రోజు. కలవరపడిన దేవుడు విడుదల కొన్ని విషయములు ఎదిరించడానికి ఉన్న శక్తి లేకపోతున్నా, కొన్ని విషయములు ఎదిరించడానికి ఉన్న శక్తి లేకపోతున్నారు. అటువంటి వారికి ఈరోజు భయపడకూడదు. శక్తిని దిగడానికి దేవతను దిగట్లేదు. అందులో శక్తులు అయ్యట్లేదు, అందులో శక్తులు అయ్యట్లేదు. సాధారణ దిగట్లేదు. అడుగు మారక సూచన ప్రార్థనలోనికి దిగండి. మెలకుగా ఉండి ప్రార్థన